మర్డర్ మిస్టరీలో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఒక మహిళని అక్కడ వివస్త్రంగా చేసేసి ఒంటిపైన పెట్రోల్ పోసారా ఏందో జరిగింది, కానీ మొత్తం మీద అగ్నికి ఆహుతి చేసేసారు. పూర్తిగా ఒక శవంలా కనిపించింది అక్కడ. అయితే ఆ సంఘటనలో అక్కడ సంబంధిత దృశ్యాలు మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ శవం పక్కనే, ఆ మృతదేహం పక్కనే మనం పసుపు కుంకుమ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ పోలీసులకి ఒక సవాల్ ఏంటంటే అసలు యువతి ఎవరు, అక్కడికి ఎలా వచ్చింది, ఎలా మరణించింది, ఇంతకీ తనని ఎవరైనా హత్య చేసి ఆ రకంగా పడేసారా, లేదంటే ఆ మృతదేహానికి సంబంధించి ఆనవాళ్ళ కోసం వెతకడం ఒక ఎత్తు అయితే, అక్కడ మరొక సంఘటన ఆసక్తికర విషయం ఏంటంటే ఆ శవం పక్కనే, ఆ మృతదేహం పక్కనే పసుపు కుంకుమ అవన్నీ దర్శనం ఇచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే క్షుద్ర పూజలు ఏమైనా జరిగాయా? క్షుద్ర పూజలు జరిపిన తర్వాత ఆ అమ్మాయిని అక్కడనే సజీవంగా దానం చేశారా, మంటల్లో ఆవిడ్ని కాల్ చేశారని ఒక అనుమానం కూడా కలుగుతోంది. క్షుద్ర పూజలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ పక్కనే పసుపు కుంకుమ లాంటిది అవన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఏదైనా క్షుద్ర పూజ జరిగి ఆ తర్వాత మహిళని చంపేసి ఆ తర్వాత కాల్ చేశారని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇలా పలు కోణాల్లో పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఒక రోడ్డు కింద ఒక అండర్ బ్రిడ్జ్ ఉంది. అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక మహిళ ఒక్కసారిగా శవంలా కనిపించింది. శవంలాగానే కాదు, పూర్తిగా సగం కాలిపోయినటువంటి ఆ శరీరం కనిపించింది. ఒంటిపైన ఒక్క వస్త్రం కూడా లేదు, వివస్త్రంగా కాలిపోయినటువంటి ఆ శవాన్ని గుర్తించారు ఒక వ్యక్తి. అతను వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు అక్కడ హుటాహుటిన చేరుకొని ఈ శవాన్ని పరిశీలిస్తే చుట్టూ ఆనవాళ్లు కనిపించాయి. శవాన్ని కాల్ చేశారు, పూర్తిగా బర్న్ అయిపోయింది, కనీసం గుర్తుపట్టరాని స్థితిలో ఉంది. బండరాయితో తలపై మోది కనీసం మొహం ఆనవాళ్ళు కూడా కనిపించకుండా, మొహంలో ఛాయలు గుర్తుపట్టకుండా బండరాయితో మోది ఆ శవాన్ని అక్కడ కాల్ చేసినట్టు తెలుస్తోంది. అదే శవం పక్కనే ఈ రకంగా పసుపు కుంకుమలు దర్శనం ఇచ్చాయి. దీంతో క్షుద్ర పూజలు జరిగాయని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, క్షుద్ర పూజలు జరిపి ఆ తర్వాత అక్కడ ఆ మహిళని కాల్ చేశారా, చంపేశారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఆ మహిళ ఎవరు ఏంటి అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు, ఏ కోణాల్లో ప్రస్తుతం ఈ కేసును ఛేదించబోతున్నారు పోలీసులు? ఎస్ మనోజ్, మనం చూడొచ్చు మునీరాబాద్ గ్రామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద ఒక గుర్తు తెలియని ఆడ శవం, అది కూడా చాలా సజీవ దహనమై కూడా, అంటే ముఖం అలాగే ప్రైవేట్ పార్టీ మొత్తం కూడా కాలిపోయిన స్థితిలో ఉన్నట్టు కూడా పోలీసులకి సమాచారం అందింది. పోలీసులకి సమాచారం అందిందని అక్కడికి హుటాహుటిగా చేరుకోవడం జరిగింది. అక్కడ చూడొచ్చు అదంతా కూడా సాయంత్రం సమయంలో అవ్వడంతో మరి పోలీసులు చుట్టుపక్కల మొత్తం కూడా అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విధంగా అక్కడ ఏవైతే ఆడవాళ్ళు ఉన్నాయో మరి వాళ్ళకి పోలీసులు చూసారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. నిన్న కనుక చూసుకుంటే అక్కడికి వెళ్ళి మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ కొంచెం పసుపు కుంకుమ దొరకడం అనేది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే క్షుద్ర పూజలు ఏమైనా చేసి కానీ అలా చంపేశారా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలియాలి. ముందుగా అయితే కనుక అత్యాచారం చేసి చూడొచ్చు మనం ఒంటి మీద ఎక్కడ కూడా బట్టలు లేని పరిస్థితి, ఒకవేళ బట్టలు కూడా కాలిపోయి ఉండొచ్చు అనే నేపథ్యం కూడా పోలీసులు అయితే. అంటే దేవిక, ఇప్పటి వరకు ఎక్కడైనా సమీపంలో ఆ మేడ్చల్ సమీపంలో కానివ్వండి మిస్సింగ్ కేసులు నమోదవుతూ ఉంటాయి. ఇటువంటి రకంగా కనుక జరిగి ఉంటే ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైందా, ఆ మహిళకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, ఆ రోడ్డు వెంబడి ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ లాంటిది కానీ ఇంకేదైనా మార్కులు ఉన్నాయా, అసలు ఎటువంటి ఆధారాలు పోలీసులు రాబడుతున్నారు, ఇంతకీ ఆ మహిళ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్ మనోజ్, మహిళకి సంబంధించి కనుక చూసుకుంటే మహిళ చేతి మీద అయితే 2 పచ్చబట్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. శ్రీకాంత్ అని తెలుగులో, నరేంద్ర అని చెప్పి ఇంగ్లీష్ లో కూడా ఉండటం వెనుక పోలీసులకు కూడా ఈ ఏదైతే విచారణ ఉందో ఈ అమ్మాయికి సంబంధించి ఏదైతే మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయో ఆ మిస్సింగ్ కంప్లైంట్స్ లో ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు కనుక ఈ గుర్తులు కనుక చెప్తే ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఆ మహిళ మాత్రం సజీవ దహనం అయి, అంటే అక్కడ మనం చూడొచ్చు మనోజ్, విజువల్స్ లో కూడా చూసుకుంటే మహిళని కొన్ని కారణరీత్యా మనం ఆ మహిళ మృతదేహానికి ఎయ్యకపోయినప్పటికీ కూడా వీడియోలో ముఖం అలాగే కొన్ని చేతు కానివ్వండి, కొన్ని అంటే బాడీ పార్ట్స్ అన్ని కూడా కాలకుండా కేవలం మొదట్లో పోలీసులు గుర్తు పట్టింది ఏంటంటే అత్యాచారం చేసి అలా ముఖం ఐడెంటిఫై కాకుండా చంపేసినట్టు కూడా, అంటే పెట్రోల్ వేసి కాల్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ తరువాత అక్కడ చూసుకుంటే కుంకుమ పసుపు ఉండటంతో శుద్ధ పూజలు ఏమైనా సరే చేసి ఆ విధంగా తనని అక్కడ వదిలేసి చనిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ DNA టెస్ట్, అదే
ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో అది వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాల్సిన సమయం ఉందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ కేసు కూడా పోలీసులకి ఒక పెద్ద సవాల్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రోడ్డు మీద చూసుకుంటే ఎక్కడ కూడా పోలీసులకి ఒక క్లూ కూడా లేని పరిస్థితి చెప్పచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో హత్య జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా చూడని పరిస్థితి. అదే విధంగా అటువైపు వెళ్తున్న కొంతమంది చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడికి వెళ్ళి వెంటనే మృతదేహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో మరిన్ని వివరాలు చేసినప్పటికీ కూడా ఏదైతే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో అది వచ్చేంత వరకు కూడా ఏం చెప్పమంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మనోజ్, సో మన నియర్ బై లో మిస్సింగ్ కేసులు నమోదయ్యా? మిస్సింగ్ కేసులకు సంబంధించి పోలీసు ఏమైనా చూస్తున్నారా? ఒక మహిళ మిస్ అయిందన్నట్టు కానీ తల్లిదండ్రులు ఎవరైనా ఇంకెవరైనా కంప్లైంట్ నమోదు చేస్తారా? చూస్తుంటే ఆవిడకి పెళ్ళైనట్టు కూడా కనబడుతోంది. మెడలో పుస్తలు ఉన్నాయి, కాలికి మెట్టలు ఉన్నాయంటూ చెప్తున్నారు. సో ఒక వివాహిత మిస్ అయిన కేసు ఎక్కడ నమోదైనటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎస్ మనోజ్, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం మిస్ అయినట్టు కంప్లైంట్లు ఉన్నాయి, కానీ ఏ కంప్లైంట్ మీద కానీ ఇలా పచ్చబొట్లు ఉన్నట్టుగా కూడా ఎవరు చెప్పట్లేదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఏవైతే మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఎవరైతే మీ ఇంటి వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళ చేతి మీద ఇలా పచ్చబొట్లు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ముందుగా చూసుకుంటే తను నవ వధువు అనే విషయం కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మహిళ వేసుకున్న ఆభరణాలు కావచ్చు, లేకపోతే ఆ పట్టు అంటే ఆ బట్టలకి సంబంధించి పోలీసులు చెప్తున్నది ఏంటంటే తను నవవధువుగా కొన్ని నెలల క్రితమే తనకి పెళ్ళయింది అనే విధంగా కూడా పోలీసులు గుర్తించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎవరితో అంటే తెలియని వ్యక్తులతో తను ఇంత దూరం రాలేదు, కేవలం తెలిసిన వ్యక్తులు అయ్యొచ్చు, కుటుంబంలో కానివ్వండి, లేకపోతే తన స్నేహితులు కానివ్వండి, బంధువులు కానీ ఇలా వీళ్ళతో వచ్చే ఈ విధంగా అయిందంటూ కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో ఈ కేసుని గతంలో జరిగిన దిశ కేసుకు మాదిరిగానే కనబడుతున్నట్టుగా మనం చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చాలా పెద్ద మొత్తంలో హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలు కూడా ఆ బైపాస్ సర్వీస్ రోడ్ పైన వెళ్తూ ఉంటాయి. సో చాలా మంది ఇతర అంతర్రాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా నిజంగానే ఆయన తన భర్తతో కానివ్వండి, ఆవిడ ఇంకెవరితో అక్కడికి వచ్చిన సమయంలో ఎవరైనా నిజంగానే ఆయన భర్తను అక్కడ కొట్టి చంపి లేకపోతే ఆ వివాహితని అత్యాచారం చేసి ఈ రకంగా కాల్ చేసే అవకాశం కూడా ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. ఈ రకంగా ఈ కోణంలో వెతుకుతున్నారా పోలీసులు? అంటే అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేవు, ఒక ఇండివిజువల్ పర్సన్ వచ్చినట్టుగా ఆవిడ అక్కడికి ఎలా వచ్చింది, ఎటువంటి ఆనవాళ్ళు లేవు. కాబట్టి ఎటువంటి సంఘటన జరిగి ఉంటుందా? ఎస్ మనోజ్, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అక్కడ ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో చూసుకుంటే గనక ఆ చుట్టూ గనక ఆ మహిళ మృతదేహం చుట్టూ ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎటువంటి తోపులాట కానీ, లేకపోతే ఇంకొక మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ, లేదంటే ఇంకొక ఎవరికైనా సరే సంబంధించిన వస్తువులు కానీ అవేమి కూడా లేకపోవడంతో తన ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చింది అనే విధంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే ఆ మహిళ ఒంటి మీద బండ రాయితో అదే పనిగా నెత్తి మీద కొట్టడంతో తను అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. ఆ ముఖం అనేది ఐడెంటిఫై కాకుండా ఉండటానికి తగలబెట్టడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం గుర్తించింది ఒకటే మనోజ్, కేవలం తను తెలిసిన వాళ్ళతోనే ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే అది నిర్మానుషమైన ప్రాంతం, మనం చూసుకోవచ్చు. అక్కడ వెహికల్స్ తప్ప ఎవరు కూడా మానవులు కూడా పట్టపగలు వెళ్ళడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది రాత్రి సమయంలో తను అక్కడికి వెళ్ళిందంటే ఒంటరిగా వెళ్ళలేదు, కేవలం తనకి తెలిసిన వాళ్ళతోనే వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాతనే మరి వాళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా కేవలం ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తను ఎవరు ఏంటనే విషయాలు తెలిసి ఆ ప్రకారం మేము విచారణ చేపడతామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. మనం రైట్ దేవిక, సో మేడ్చల్లోని ఒక మిస్టరీ మర్డర్ పోలీసులకి తలనొప్పిగా మారింది. అసలు ఆ మహిళ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరితో వచ్చింది, ఏం జరిగిందనే విషయం చాలా తేల్చుకోలేకపోతున్నారు. పోలీసులు తల్ల పట్టుకుంటున్నారు. ఎటువంటి ఆనవాళ్ళు, ఎటువంటి క్లూస్ లేవు. అయితే ఆ శవం పక్కన కొంత పసుపు కుంకుమకు సంబంధించి ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదైనా క్షుద్ర పూజలు లాంటివి జరిగాయా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. లేదంటే ఇంకెవరైనా వ్యక్తులు ఏదో ఒక చోట తనపై అత్యాచారానికి పాల్పడి ఇక్కడ తీసుకొచ్చి నిర్మానుషమైన ప్రాంతంలో తనని కాల్ చేశారా, లేదంటే అక్కడ తీసుకొచ్చిన తర్వాత తనపై మొహం మీద పెద్ద బండరాయితో మోదారు, మొహ కవలికలు మొహానికి సంబంధించి ఎటువంటి గుర్తుపట్టకుండా చేశారు. కాబట్టి ఇది పక్కాగా ప్లాన్ చేసింది అన్నట్టుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకైతే ఈ మహిళ ఎవరనే విషయమై తెలియరాలేదు. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఈ అంశంలో కొంత లీడ్ దొరికే అవకాశం లేదు. మరి చూద్దాం ఎవరు ఆ మహిళ, ఏం జరగబోతుందనేది. గతంలో జరిగినటువంటి దిశ సంఘటన మాదిరిగానే ఇది కూడా ఉందని చెప్పి పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఒక్క వ్యక్తి ఈ రకంగా చేస్తుంటాడా, నిజంగా ఒక వ్యక్తి కనుక చేసి ఉంటే ప్రతిఘటించే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కొంచెమైనా ఆధారణ అక్కడ వదిలేసి ఉంటాడు. అటువంటిది ఏదీ లేదు. కాబట్టి పోలీసులు కొంత ఈ కేసును ఛేదించడంలో చాలా టఫ్గా మారింది. చూద్దాం మరి పోలీసులు ఏం చేస్తారు, ఈ కేసుని ఎలా కొలికి తీసుకొస్తారనేది.
At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.